మీకేమనిపించింది శ్రీనివాస్ గారు? ఇది ఊరికే మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి ఈ అంశం మీద. అట్లా చేయొచ్చు, ఆ పద్ధతిగా అనిపించిందా? పద్ధతిగా ఉండాలి కదా. ముందుగా మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు, సాక్షి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలకు అవకాశం ఇచ్చిండ్రు. గతంలో జగన్ గారికి అవకాశం ఇచ్చిండ్రు, ఆయన పరిపాలించిండు. ఇప్పుడు ఈయన పరిపాలిస్తుండు. చేయాల్సిందేదో చెప్పాలి తప్ప, అంతేగాని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గతంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడిన మాటలు వక్రీకరించి మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది? ప్రజలకు ఏం ఒరిగేది ఉండదు కదా. అంటే నేనేమంటున్నా, నాకు 40 ఏళ్ళ సీనియారిటీ ఉంది, నాకు 30 ఏళ్ళ సీనియారిటీ ఉందని చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు. సో ఒక పద్ధతిగా, ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది, బాగుంటుంది. అంతేగాని బాధ్యత రైతుగా ఏదో చిన్నపిల్లలు యూట్యూబ్లలో వీడియోలలో కట్ చేసినట్టు పెట్టిస్తే అది ఆయనకే దిగదారు. తెలీదు, ఆయన మొత్తం ఫాలో కాలేం కదా. ఆయన ఆ వీడియో చేస్తే గానీ అర్థం కాదు. అదే సార్ నేనేమంటున్నా, ఇప్పుడు నేను మాట్లాడేది మనం సగం కట్ చేసి సగం మాట్లాడితే అది చంద్రబాబు నాయుడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక సీనియర్ నాయకుడు అని ఒక ముఖ్యమంత్రిని విజ్ఞతగా మాట్లాడితే వాళ్ళు అవన్నీ లేకుండా ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ పరిపాలిస్తుండో అక్కడి నుంచే కదా, చంద్రబాబు గారు అక్కడే ఉన్నాడు కాబట్టి అదే బై డిఫాల్ట్ అదే. దాంట్లో పెద్ద మళ్ళా రాకెట్ సైన్స్ ఏం లేదు దాంట్లో. అది కూడా ఒక ప్రశ్న సమాధానం చెప్పారు. సో దాన్ని తీసుకోవాలి తప్పి దాన్ని కూడా పాలిటిక్స్ చేయాలని చూస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. రైట్.